మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకులతోటే కాదు మిగిలిన పార్టీ నాయకులతో కూడా జేజేలు కొట్టించుకుంటున్నాడు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలనే కాదు ఇతర పార్టీ కార్యకర్తలు నాయకుల్ని సైతం ఆకట్టుకుంటున్నాయి. తాజాగా బీజేపీ ఎమ్మెల్యే అయిన రాజా సింగ్ గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పొగడ్తలతో ముంచెత్తిన విషయం మనకందరికీ తెలిసిందే. ఆ తర్వాత బీజేపీ ఎంపీ టికెట్ దక్కించుకున్న మాధవీలత సైతం సీఎం రేవంత్ రెడ్డి గారిని పొగడ్తలతో ముంచెత్తారు. అయితే తాజాగా మరో కీలక నాయకుడు రేవంత్ రెడ్డి గారిని పొగడ్తలతో ముంచెత్తారు. ఏకంగా రేవంత్ రెడ్డి సారు, రేవంత్ అన్న అంటూ మన సీఎం రేవంత్ అన్నకు జై కొట్టారు. ఆయన ఎవరో కాదు, ఏకంగా తెలంగాణ రాష్ట్ర మాజీ బీజేపీ అధ్యక్షుడైన బండి సంజయ్ గారు. ఇది నిజంగా రేవంత్ రెడ్డి గారి గొప్పతనం అని చెప్పవచ్చు. ఎక్కడ కూడా ఒక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని మెచ్చుకోవడం అనేది ఎక్కడా చూసి ఉండము. కానీ మన రేవంత్ అన్న మాత్రం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి చేత కూడా జేజేలు కొట్టించుకున్నాడంటేనే అర్థం చేసుకోవచ్చు నిజంగా రేవంత్ రెడ్డి గారు ఎంత గ్రేటో అని. అయితే తాజాగా రేవంత్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారితో కలిసి ఒక అధికారిక ప్రోగ్రామ్ లో కలవడం, మోడీ గారికి ఘన స్వాగతం పలకడం, పైగా ఘన వీడుకోలు కూడా పలకడం, కేవలం అవే కాకుండా నరేంద్ర మోడీ గారిని పెద్దన్న అని రేవంత్ రెడ్డి గారు పిలవడం ప్రతి తెలంగాణ బిడ్డకు నచ్చింది. అయితే బీఆర్ఎస్ నాయకులు మాత్రం అభ్యంతరం వ్యక్తం చేశారు. మోడీ నీకు ఎలా పెద్దన్న అవుతారు అంటూ రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. అయితే నరేంద్ర మోడీని ఎంతగానో అభిమానించే బండి సంజయ్ మాత్రం బీఆర్ఎస్ పై ఫైర్ అయ్యారు. మొదటి నుండి బండి సంజయ్ అలాగే రేవంత్ రెడ్డి గారు మంచి ఫ్రెండ్స్. పైగా ఆయనకు దైవ సమానుడైన నరేంద్ర మోడీ గారిని రేవంత్ రెడ్డి గారు పెద్దన్న అని పిలవడం, ఇద్దరు వేరు పార్టీలైనా సరే కానీ నరేంద్ర మోడీ గారికి తగిన గౌరవం ఇవ్వడం బండి సంజయ్కి తెగ నచ్చేసిందట. ఇదే సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులపై బండి సంజయ్ ఫైర్ కావడం జరిగింది. రేవంత్ రెడ్డి అన్న నరేంద్ర మోడీ గారిని పెద్దన్న అంటే తప్పేంది, దీనిపై కూడా ఎందుకు చిల్లర వేషాలు వేస్తున్నారు అంటూ కేటీఆర్ అలాగే బీఆర్ఎస్ పార్టీ నాయకులపై ఫైర్ అయ్యాడు. గతంలో మీ నాన్న నరేంద్ర మోడీ గారిని కలవలేదా, కానీ కలిసిన ప్రతిసారి మా కుటుంబానికి ఆ కాంట్రాక్ట్లు ఇవ్వండి, మా కుటుంబం దోచుకోవడానికి అవకాశాలు ఇవ్వండి, మా బిడ్డను జైల్లో పెట్టకుండా చూడండి అంటూ నరేంద్ర మోడీ గారిని బ్రతిమలాడేవారు. కానీ రేవంత్ రెడ్డి లాగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఒక్కసారైనా మోడీని అడిగారా అంటూ బీఆర్ఎస్ పార్టీ నాయకులపై ఫైర్ అయ్యాడు. రేవంత్ అన్న నువ్వు నిజంగా చాలా గొప్పోడివి, చాలా గొప్పగా ప్రవర్తించావు, నువ్వు ఎప్పటికీ నరేంద్ర మోడీ గారితో అలానే ఉండాలి, పెద్దన్న అన్న అంటూనే తెలంగాణ రాష్ట్రానికి నిధులు తీసుకువచ్చే ప్రయత్నం చేయాలి, మేము కూడా కేవలం ఎన్నికలప్పుడే రాజకీయాలు చేద్దాం అనుకుంటాం, ఈ సమయంలో మనందరం కలిసి అన్నతమ్ముల్లాగా కేంద్రం నుండి నిధులు తీసుకురావాలి, మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి, మన రాష్ట్రంలో అక్క చెల్లెలు అన్న తమ్ములు ఆనందంగా ఉండాలి అంటే నువ్వు ప్రధాని నరేంద్ర మోడీ గారిని పెద్దన్నగా భావించి అలాగే మెలగాలి, ఈ విషయంలో ఎలాంటి మార్పు రావద్దు రేవంత్ అన్న అంటూ బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడు బండి సంజయ్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.